జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. రేపు దీపావళి పర్వదిన సందర్భంగా మీ ఇంట్లో మీ యొక్క కుటుంబ సభ్యులతో అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని, అలాగే పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క సనాతన ధర్మాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మనం ఈ యొక్క దీపావళి పండుగ జరుపుకుంటున్నాము అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అనగా, ఈ దీపావళి అనేది చీకటి విజయం లాంటిది. మన యొక్క మనస్సులో కావచ్చును, మన యొక్క ఆలోచనలో కావచ్చును, మన ఇంట్లో చీకటి అజ్ఞానాన్ని తొలగించి వెలుగు విజ్ఞానాన్ని ప్రసాదించేదే ఈ యొక్క దీపావళి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు దీపావళి పర్వదినాన్ని జరుపుకునేదానికి ముందుగా దీపాన్ని వెలిగించండి. మీ యొక్క పిల్లలతో దీపాలను కూడా వెలిగించండి. ఆ యొక్క దీపాలను వెలిగించేటప్పుడు మీ యొక్క ఇష్టదైవాన్ని, మీ యొక్క కులదైవాన్ని ప్రార్థన చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కుబేరుని మంత్రాన్ని స్మరిస్తూ ఆ యొక్క దీపాన్ని వెలిగిస్తే, ఏమిటి ఆ యొక్క కుబేర మంత్రము అంటే, ఓం వైశ్రవణాయ విద్మహే ఉత్తర దిగ్భాగాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కుబేరుని మంత్రాన్ని స్మరిస్తూ ఆ యొక్క దీపాన్ని వెలిగించండి. వచ్చేటువంటి సంవత్సరం వరకు కూడా మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారికి మంచి పురోగతి లభిస్తుందని ఆ యొక్క శాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మంత్రంతో, ఈ యొక్క విధానంతో దీపాన్ని వెలిగించి ఈ యొక్క పర్వదినాన్ని జరుపుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మీరు ఈ యొక్క ఛానల్ని ఫాలో కండి. జై శ్రీమన్నారాయణ. శుభం భూయాత్.